హిట్ టీవీ దిస్ ఇస్ యువర్ యాంకర్ రీనా. దిస్ ఇస్ యాంకర్ నిహాల్. సో ఈ రోజు ఫుల్ వర్షం పడుతుంది కదా, మాకు ఎందుకో ఈ రోజు దోశలు తినాలనిపించింది. అందుకే వచ్చి నాగపుర పాల్వడ్డి దగ్గరికి మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ కి. ఇక్కడ దోశ అయితే వేడివేడిగా వేసేస్తున్నారు. నాకైతే క్రేవింగ్స్ ఆగట్లేదు, తిందాం పదని. ఇక్కడ దోశలతో పాటు టిఫిన్ కూడా చాలా ఫేమస్ అంట. పబ్లిక్ బాగా ఉన్నారు, రండి చూపిస్తా. ఏంటిది? పిజ్జా దోశ. వావ్, చాలా కలర్ఫుల్ గా ఉంది గైస్. చూస్తుంటేనే ఎందుకు తిందాం కాదు, వేడిగా ఉన్నప్పుడే తినాలి. అది కూడా తెలియదు నీకు. సో విల్ టేస్ట్. మొత్తం చీజ్ మొత్తం ఇది ఎంత క్రిస్పీగా ఉందంటే వీళ్ళు పట్టుకుంటేనే బ్రేక్ అవుతుంది. నేను ఏం చెప్పేది వేడి వేడి దోశ నెక్స్ట్ లెవెల్. వర్షము నెక్స్ట్ లెవెల్. చట్నీ కూడా చాలా బాగుంది. ఈవెన్ చట్నీ లేకుండానే బాగుంది. ఇటు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి పిజ్జా దోశ. ఈవెన్ లైక్ ఒక పిజ్జా తిన్నట్టు కదా, ఇది చీజ్ ఎక్కువ వేసారు కదా, దానివల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయింది. కాదు, ఇంత వేడి వేడి దోశ ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతాడా తినకుండా? నేను మాట్లాడతా. నువ్వు మాట్లాడతావు. ఎంజాయ్ చేయాలి. ఒక పక్కన వర్షం, ఒక పక్కన దోశ, వేడి వేడి దోశ. ఇంత పెద్దది ఇట్లా తీయాలా? నేను ట్రై చేస్తా. నెక్స్ట్ లెవెల్. ఇంత పెద్దది కొంచెం చిన్న తీసుకున్నా. బాగుంది. వేడి వేడి ఇడ్లీ ఇట్లా పూరా చట్నీ వేసిస్తారు. దీన్ని టేస్ట్ చేద్దాం. కాకడేమో, బట్ ఐ విల్ ట్రై. ఇక్కడ చట్నీస్ అయితే ఫిదా. చట్నీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? మొత్తం చట్నీని ఇట్లా తీసుకొని బాగుంది. సో గైస్ చూసారు కదా తవా బోండా. ఒక్కసారి ఆ మేకింగ్ చూసారు కదా ఎలా ఉందో. చట్నీ వేసారు, తవా బోండా ఫ్రై చేశారు, టమాటాలు వేసారు, ఇంకా ఏదేదో వేసారు. సో చూస్తేనే మీకు ఏదోలా అనిపించింది. ఒకసారి మనం టేస్ట్ చూద్దాం, టేస్ట్ ఎలా ఎన్హాన్స్ అయింది అనేది. సో ఇది ఏంటంటే మైసూర్ బజ్జీని క్రష్ చేసి అలా ఫ్రై చేసి ఇచ్చారనమాట. సో ఒకసారి మనం నార్మల్ గా తీసుకున్నాం. బెస్ట్, నిజంగా బాగుంది. అండ్ ఒకసారి మనం చట్నీ ఆల్ డిఫరెంట్ స్పైసెస్ కలిపి ఒక దాంట్లో తీసుకొచ్చి పెడితే ఎలా ఉండేది అలా ఉంది. బ్లాస్ట్ ఉంది అనమాట. సో సార్ ఒకసారి మన పైన ఒకసారి పన్నీర్ ఫ్లేవర్ ఒకసారి చూస్తుంది. పైన పన్నీర్ టాపింగ్ చేశారు, ఇంకా కొరియాండర్, టమాటాలు కానీ అన్ని అలాగే ఉన్నాయి.
నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏం నాకు పెట్టకుండా తినేస్తున్నావా? నేను కూడా టేస్ట్ చేయాలి కదా. బాగుందనే తింటున్నా. ఏంటిది? తవా బోండా. తవా బోండా ఇక్కడ స్పెషలా? నువ్వు తింటావా? యా ఆఫ్ కోర్స్. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నువ్వు తినగలవా? చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. రకరకాలుగా ఉందా కానీ బాగుంది. ఒక్కసారి తినొచ్చు. అలా ఎక్స్ప్రెస్ చేయకు. నార్మల్ గా ఉంది, బానే ఉంది. కాకపోతే ఒక బ్లాక్ ఉంది. బాయ్. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి సీను అసలు ఏం బాగుంటుంది, ఏం తింటే బాగుంటుంది అని చెప్తూనే ఉంటే మేము తింటూనే ఉన్నాం. సీను గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సపోర్ట్. ఇంత వర్షం వస్తున్నా ఒక పక్కన పబ్లిక్, ఒక పక్కన మమ్మల్ని చాలా కేర్ తీసుకున్నారు సీను గారు. సో ఈ మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ ఎప్పుడు ఇలాగే క్రౌడీగా ఉంటుందా? వానవర్తం తక్కువ ఉంది, ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఓ ఇప్పుడే వర్షంలో ఇంత పబ్లిక్ ఉన్నారంటే వర్షం లేకపోతే ఫుల్ పబ్లిక్. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ మహాలక్ష్మి టిఫిన్ సెంటర్? 18 years నుంచి. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ? ఫస్ట్ మహాలక్ష్మి, సెకండ్ హైకోర్ట్ చిరా ఓల్డ్ సిటీ, సెకండ్ థర్డ్ ఏమో ఆరంగడ్, ఓకే, ఇంకా ఫోర్త్ ఏమో హ్యాబిట్స్. ఓకే. మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తారు ఇక్కడ? 12 years అది. 12 years నుంచి వర్క్ చేస్తారు మీరు. అందుకే ఏం తింటే బాగుంటుందా అని స్పెషల్ గా మా కోసం తయారు చేసి ఇచ్చాడు. కానీ బ్యూటిఫుల్ అండి ఈ వాతావరణంలో. ఇట్లా స్పైసీగా అట్లా మెయిన్ గా చెప్పాలంటే మీ చట్నీస్ అండి చాలా బాగుంది. ఆ బ్యూటిఫుల్ గా చట్నీ వేసి ఆ ప్లేటింగ్ ఇస్తున్నారు కదా, చాలా బాగా అనిపించింది. సో మస్ట్ అండ్ ట్రై మహాలక్ష్మి టిఫిన్ సెంటర్స్ లో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇటువైపు వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సీని గారు. థ్యాంక్ యూ. సో నేనైతే మంచిగా పిజ్జా, దోశ అండ్ ఇడ్లీ అయితే ఎంజాయ్ చేసిన. నా కడుపు నిండిపోయింది. సూపర్. అసలు పిజ్జా దోశ కాదు, ఇక్కడ దోశ స్పెషల్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఎట్లుందంటే బయట అంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా చట్నీతో. మెయిన్ చట్నీ కోసమే నేను మళ్ళీ వస్తాను. ఇక్కడ హైలైట్ ఏంటంటే చట్నీ రియల్ గా హైలైట్. ఇక్కడ ఆ క్రిస్పీ దోశ చట్నీ అట్లా అబ్బా. ఈవెన్ ఇడ్లీ టేస్ట్ ఎలా ఉంది? ఇడ్లీ అనే సాఫ్ట్నెస్ చాలా సాఫ్ట్ గా ఉంది ఇడ్లీ. ఆ చట్నీ మొత్తం వేసిస్తారు చూసారా, తింటంటే ఉంది సూపర్. అండ్ తవా బోండా ఇక్కడ ఫేమస్ అంట. ఇది కూడా నాకైతే ఓకే ఓకే అనిపించింది. నీకు ఎలా అనిపించింది? ఎందుకంటే నాకు బోండాలా తింటాం ఇష్టం. మీకు కనుక నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి తవా బోండా. Yes sir. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుండండి హిట్ టీవీ. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ హైదరాబాద్ లో ఇంకెక్కడెక్కడ ప్లేసెస్ కి వెళ్ళి మేము విజిట్ చేసి రివ్యూ ఇవ్వాలన్నది కింద కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.